హలో ఫ్రెండ్స్, బోయపాటి డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ ఎన్నో అవరోధాల మధ్య పోస్ట్ పోన్ అయ్యి అవి సెటిల్మెంట్ చేసుకుని ఎట్టకేలకు నిన్న రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా ప్రీమియర్స్ ప్లస్ డే 1ని కంప్లీట్ చేసుకుంది భయ్య. అయితే ఈ మూవీకి డే 1 ఎంతవరకు గ్రాస్ వచ్చింది, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఎంతవరకు గ్రాస్ వచ్చింది, మరి ఈ మూవీకి ఎంతవరకు బడ్జెట్ పెట్టారు, ఎంతవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ని బట్టి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మేకర్స్ అసలు డే 1 ఎంత నెంబర్తో పోస్టర్ దించుతారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, ఏ మూవీకి దాదాపుగా 200 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెట్టారు. బిజినెస్ వచ్చేసి 103 కోట్ల వరకు జరిగింది వరల్డ్ వైడ్గా. ఫస్ట్ అయితే 123 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. పోస్ట్ పోన్ ఎఫెక్ట్ వల్ల ఒక 20 కోట్ల వరకు తగ్గి ఫైనల్గా 103 కోట్ల వరకు జరిగిందనమాట. అంటే లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే ఒక 104 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 200 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంటుంది అనమాట. మరి ఈ విధంగా 104 కోట్ల షేర్ టార్గెట్తో ఈ మూవీ నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1000 థియేటర్స్లో రిలీజ్ అయింది భయ్య. ఇక కర్ణాటక ప్లస్ నార్త్ ఇండియాలో దాదాపుగా 450 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇక ఓవర్సీస్లో ఒక 650 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ విధంగా వరల్డ్ వైడ్గా ఈ మూవీ నిన్న అయితే 2100 థియేటర్స్లో రిలీజ్ అయింది భయ్య. ఇక 11వ తారీఖున పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ దాదాపుగా వరల్డ్ వైడ్గా ఒక 8 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది భయ్య. ఇక పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 అడ్వాన్స్ సేల్స్ మొత్తం మీద 30 కోట్ల వరకు గ్రాస్ అనేది ఏ మూవీ అయితే రాబట్టింది. ఇక ఆఫ్లైన్ సేల్స్, పెయిడ్ ప్రీమియర్స్, అడ్వాన్స్ సేల్స్ ఇవన్నీ కలిపి భయ్య మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక 20 కోట్ల వరకు షేర్ను, 40 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ అయితే చెప్తుంది భయ్య. ఫస్ట్ అయితే ఈ మూవీకి 30 కోట్ల వరకు షేర్ 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది అనుకున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం సైరాతో మెగాస్టార్ చిరంజీవి గారు 2019 ఆ టైంలోనే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాడు. మరి 38 కోట్ల వరకు షేరు ఈ అఖండ 2 రాబట్టకపోయినా కనీసం 30 కోట్లు డే 1 ఈ మూవీ రాబడుతుంది అనుకున్నారు భయ్య. అయితే పోస్ట్ పోన్ ఎఫెక్టు, ఈ వింటర్ ఎఫెక్టు, అదేవిధంగా మెక్సిటాక్ ఎఫెక్టు ఇవన్నీ కలిపి కేవలం 20 కోట్లు మాత్రమే ఈ మూవీకి అయితే షేర్ వచ్చినట్టుగా ట్రేడ్ అయితే చెప్తుంది భయ్య. ఎన్ని ఎఫెక్ట్లు ఉన్నా సరే కనీసం 30 కోట్లు వస్తుంది అనుకున్నారు భయ్య. మరి ఎందుకో చాలా మటుకు కలెక్షన్స్ అయితే తగ్గాయి. బిజినెస్ ఏ విధంగా 20 కోట్ల వరకు తగ్గిందో అదేవిధంగా కలెక్షన్స్ డే 1 కలెక్షన్స్ కూడా ఒక 20 కోట్ల వరకు తగ్గాయి భయ్య. ఫస్ట్ అయితే ఈ మూవీకి 70 నుండి 80 కోట్ల వరకు గ్రాస్ వస్తుంది అనుకున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఈ మూవీకి డే 1 50 నుంచి 60 కోట్లు మాత్రమే వరల్డ్ వైడ్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. మీకు ఇందాక చెప్పినట్టు తెలుగులో ఒక 20 కోట్ల షేరు 40 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా కేరళ, తమిళనాడు ఇవన్నీ కలిపి ఒక 3 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. ఇక ఓవర్సీస్ నుండి ఒక 10 కోట్ల వరకు రావచ్చు. ఈ విధంగా డే 1 మొత్తం మీద ఒక 50 నుండి 60 కోట్ల వరకు అయితే రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. అయితే ప్రొడ్యూసర్స్, మేకర్స్ ఎంత నెంబర్తో పోస్టర్ వేస్తారో మీరైతే మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి భయ్య. ఇంకా అఫీషియల్ లెక్కలు అనేది యాక్యురేట్గా రాలేదు. వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను. మరి అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.